హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి కాలేజ్ లిస్ట్ ఇస్తా అని చెప్పా కదా. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ లిస్ట్తో పాటు 5 రూల్స్ అయితే చెప్తాను. సో ఆ రూల్స్ ఫాలో అయ్యి మీరు కాలేజ్ లిస్ట్లో ఉన్న కాలేజ్ పెట్టుకుంటే మీకు పక్కాగా ఫేజ్ 3 అయితే సీట్ వచ్చింది అనమాట. సో ఫేజ్ 3 అనేది మాకు ఖచ్చితంగా జరిగిద్ది, మీరు టెన్షన్ అయితే పడబాకండి. పారామెడికల్ వాళ్ళకి నేను కట్ ఆఫ్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అదే. సో ఆ వీడియోలో మీకు కాలేజ్ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం బీపీటీ ఎంఎల్టీ వాళ్ళకి లిస్ట్తో పాటు రూల్స్ అయితే చెప్తానమాట. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, స్కిప్ కొట్టకుండా చూడండి. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు పక్కాగా జాయిన్ అవ్వండి, ఓకేనా. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఫ్రీగా బీపీటీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కాలేజ్ నెంబర్స్కి అయితే కాల్ చేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చెప్పండి. సో మీకు బీపీటీ కోర్స్ సంబంధించి ఫ్రీగా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే కింద ఉన్న కాలేజ్కి కనుక మీరు కాల్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక చెప్పండి, చెప్తే మీకు వీలైనంత తక్కువ ఫీజుకి బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం 5 రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ వచ్చేసి, సో మీరు రిపోర్టింగ్ టైంలో నేను చెప్పిన కాలేజ్ కనుక మీకు సీట్ వస్తే రిపోర్టింగ్ టైంలో మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే చెప్పండి పక్కాగా. ఇన్ కేస్ మీరు చెప్పలేదు అనుకోండి, రిపోర్టింగ్ టైంలో కాలేజ్ వాళ్ళు మీరు కన్సల్టెన్సీ ద్వారా వచ్చారని చెప్పేసి అనుకొని సో మీకు హై ఫీజు అనేది చెప్పడం జరిగిద్ది అనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అని చెప్తే మీకు ఫీజు కూడా తగ్గిస్తారు. సో ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి, సో మీకు ఏదైనా నేను లిస్ట్లో ఇచ్చిన కాలేజ్లో ఏ కాలేజ్ అయినా లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తే సో మీ ఇంట్లో వాళ్ళని అడిగి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ డిస్టెన్స్ కాలేజ్ వచ్చాయని చెప్పేసి మీరు రిపోర్టింగ్కి అయితే వెళ్ళట్లేదు. సో మీ బదులు ఇంకొకరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళైతే సీట్ తెచ్చుకుంటారు కదా. సో అందుకోసం మీకు అంతా ఓకే అనుకుంటే, లాంగ్ డిస్టెన్స్ కాలేజ్ ఓకే అనుకుంటేనే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ రూల్ వచ్చేసి మనకి, సో నేను సజెస్ట్ చేసిన కాలేజ్ ఫస్ట్లో అయితే పెట్టుకోండి. సో ఫేజ్ 1 ఫేజ్ 2లో నేను చాలామందికి అయితే ఆప్షన్స్ చెక్ చేశాను. నేను చెప్పిన కాలేజ్ తీసుకెళ్ళి అక్కడో పెట్టేసేసి వాళ్ళకి నచ్చిన కాలేజ్ తీసుకెళ్ళి ఫస్ట్ పెట్టారు. సో 84 బీపీటీ కాలేజెస్లో నేను చెప్పిన కాలేజ్ ముందు పెట్టుకోండి. ఎందుకంటే సో నా కాలేజ్ అన్ని చూసుకొని ఆ ఊర్లో బెస్ట్ కాలేజ్ మీకు సజెస్ట్ చేశాను కాబట్టి సో మీరు ఆ కాలేజ్ ముందైతే పెట్టుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు లాస్ట్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టెన్సీ ద్వారా మీరు జాయిన్ అవ్వకండి. సో మీకు కాల్స్ చేసి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు, సో మేము వెబ్ ఆప్షన్స్ పెడతాము అని చెప్పేసి అంటారు. సో వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు జాయిన్ చేపిస్తారు. జాయిన్ చేపించేసేసి వాళ్ళ ద్వారా జాయిన్ అయినందుకు హై ఫీజ్ అనేది తీసుకుంటారనమాట. సో వర్క్నే చేయరు కదా కన్సల్టెన్సీ వాళ్ళు. సో ఇన్ని డేస్ మీకు కాల్ చేసి మేమే వెబ్ ఆప్షన్స్ పెడతాం అనేది దీనికోసమే. సో వాళ్ళ ద్వారా జాయిన్ అయితే హై ఫీజ్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆ కాలేజ్ ఏంటో మీరే తెలుసుకొని మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ ఆ కాలేజ్లో నేను చెప్పిన కాలేజ్ ఉంటే మన ఛానల్ ఏమైతే చెప్పండి రిపోర్టింగ్లో. నేను చెప్పిన కాలేజ్ లేవు అనుకోండి, సో రిపోర్టింగ్ టైంలో మీరే చెప్పండి నేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను, కన్సల్టెన్సీ ద్వారా అయితే నేను రాలేదని అయితే చెప్పేసేయండి. సో వాళ్ళ ద్వారా వెళ్తే మీకు హై ఫీజ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో లిస్ట్లో మీరు సో ఫామ్ ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఆ కాలేజ్ లిస్ట్ కావాలంటే మెరిట్ ర్యాంక్ వైజ్గా ఫామ్ ఫిలప్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఆ ఫామ్లో మీకు ఫుల్ నేమ్ అలాగే మెరిట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది ఆ లిస్ట్ అనేది షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు నాకు డీటెయిల్స్ అనేవి పోతాయి అనమాట. సో మీరు రిపోర్టింగ్ టైంలో మన ఛానల్ నేమ్ చెప్పడం మర్చిపోయారు అనుకోండి, సో నేను ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ వెతుక్కొని కాలేజ్ వాళ్ళకైతే పంపిస్తాను. ఇన్ కేస్ మీరు ఫామ్ ఫిలప్ చేయకుండా సో వాళ్ళ డీటెయిల్స్ నా దగ్గర అయితే మిస్ అయిపోతాయి. ఇన్ కేస్ వాళ్ళు రిపోర్టింగ్ టైంలో మన ఛానల్ నేమ్ చెప్పలేదు అనుకోండి, ఫీజు అనేది తగ్గదనమాట. సో దీనికోసం వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఒకేసారి ఫామ్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అది నేను చూపిస్తాను ఇప్పుడు ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అని చెప్పేసి. స్కిప్ కొట్టకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మీకు ఎస్విపిఆర్ కాలేజ్ బీపీటీ కోర్స్ సంబంధించి ఎస్విపిఆర్ కాలేజ్ ఉంది కదా. సో ఆ కాలేజ్లో మీకు 10 సీట్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేశారు. సో రిపోర్టింగ్ టైంలో మన ఛానల్ ఏమైతే చెప్పండి ఆ కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళు. సో ఎస్వి రీజన్లో అయితే ఉందన్నమాట ఆ కాలేజ్. సో ఎస్వి రీజన్లో బెస్ట్ కాలేజ్ అది కూడా. సో గైస్, ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో చెప్తాను వినండి. సో ప్రాసెస్ వినిన తర్వాత ఆ తర్వాత మీరు వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉన్న బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి ఫామ్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ముందు ప్రాసెస్ అయితే వినండి. ఆల్రెడీ ఎవరైతే ఫామ్ ఫిలప్ చేశారో సో వాళ్ళకి ఈ విధంగా అయితే కనిపించింది అనమాట. మళ్ళీ చేంజెస్ అయితే చేశాను, నేను కాలేజ్ అనేవి కొంచెం అప్డేట్ అయితే చేశాను. ఆర్డర్ అంతా మార్చాను కాబట్టి కొంతమంది పేపర్ మీద రాసి పెట్టుకొని ఉంటారు. సో ఎవ్రీ ఫేజ్కి అయ్యే కాలేజెస్ ఉంటాయని చెప్పేసి అనుకొని మళ్ళీ అయ్యే అయితే పెడతారు. సో మీరు అలా చేయకండి, మళ్ళీ మీరు అయితే చెక్ చేసుకోండి. కాలేజ్ కొంచెం అప్డేట్ చేశాను కాబట్టి ఆర్డర్ కూడా. సో మీ మెరిట్ ర్యాంక్ వైజ్గా అయితే ఓపెన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా ఫామ్ ఫిలప్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఓపెన్ చేస్తే ఫస్ట్ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ చేయమంటుంది. సో మీరు గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే చేయండి.
సో మీ జీమెయిల్ అలాగే పాస్వర్డ్. సో జీమెయిల్ పాస్వర్డ్ అయితే కొడితే మీకు ఫామ్ అనేది ఓపెన్ అయిద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరుందో, సో దాంట్లో ఎట్లయితే పేరుందో అదే పేరు మీరైతే ఎంటర్ చేయాల్సొస్తది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ ర్యాంక్ ఉంటది గదా! సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే మెరిట్ ర్యాంక్ ఉంటదో, ఆ మెరిట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సొస్తది. కొంతమంది ఈ ఫామ్ అనేది షేర్ చేద్దామనుకుంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేద్దాం అనుకుంటారు కాబట్టి, సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓకేనా? ఇలా ఎంటర్ చేస్తే ఇన్‌కేస్ మీరు రిపోర్టింగ్ టైమ్‌లో మర్చిపోయారనుకోండి, మన ఛానల్ నేమ్ చెప్పటం. సో ఈ ఫామ్ నేను ఆధారంగా పెట్టేసుకొని, నేను కాలేజెస్ వాళ్ళకి నేమ్స్ అనేవి సెండ్ చేస్తాను. సో అందుకోసం నేను వాళ్ళని కూడా ఫామ్ అనేది ఫిలప్ చేయమంటున్నాను. సో వాళ్ళు చేస్తే ఓకే. వాళ్ళు చేయలేరు అనుకోండి, సో ఒకేసారి మీ నేమ్ అలాగే వాళ్ళ నేము, మెరిట్ ర్యాంక్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఫామ్ అయితే కనిపించిద్దనమాట. సో బీపీటీ వాళ్ళకి, ఎంఎల్టీ వాళ్ళకి ఇదే ప్రాసెస్‌లో కనిపించిద్ది. ఇక్కడ మీ మెరిట్ ర్యాంక్ వైస్‌గా మీరు ఇలా ఫామ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ మీరు మెరిట్ ర్యాంక్ వైస్‌గా లింక్స్ అనేవి వస్తాయన్నమాట. సో అవి నొక్కేస్తే మీకు కాలేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఖచ్చితంగా అందులో ఉన్న 4-5 కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పిన కాలేజెస్ అయితే పెట్టుకోండి లిస్ట్‌లో ఉన్నవి. ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజెస్ అయితే పెట్టుకోండి. సో నేను ఔట్ ఆఫ్ 84 కాలేజెస్‌లో అవి మంచి కాలేజెస్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. మెరిట్ ర్యాంక్ వైస్‌గా. సో ఎందుకోసం అలా ఇచ్చానో ఆలోచించుకొని అవైతే పెట్టుకోండి. ప్రీవియస్ ఫేజ్‌లో చాలామంది నేను చెప్పిన కాలేజ్ తీసుకెళ్ళి లాస్ట్‌లో పెట్టేసుకున్నారు. సో అందుకోసం నేను చెప్తున్నాను. నేను చెప్పిన కాలేజ్ ముందెత్తి పెట్టుకోండి. సో ఆ 5 రూల్స్ కూడా ఒకసారి చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. లేదా మీరు వీడియోనైతే వన్స్ మీరు వెనక్కి స్కిప్ చేసి మీరు మళ్ళీ వెనకైతే చూడండి ఏం రూల్స్ చెప్పానని చెప్పేసి. సో మీరు ఈ రూల్స్ అనేవి ఫాలో అయితే మీకు పక్కాగా సీట్ వస్తది. పారామెడికల్ వాళ్ళకి నేను కట్ ఆఫ్ వీడియో అయితే చేస్తాను. ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకండి. మీ కాలేజ్ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. సో ఈ 5 రూల్స్ కనుక మీరు పక్కాగా ఫాలో అయితే మీకు సీట్ అనేది ఖచ్చితంగా వస్తది ఫేజ్ 3లో. సో ఈ రూల్స్ ఫాలో అయితే మీకు 1 ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండి మంచి కాలేజ్‌లో అయితే చదువుతారు. సో వేస్ట్ చేసుకున్నారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, సో మీకు అప్పుడు కాలేజ్‌లో సీట్ రాదు. వచ్చిన మంచి కాలేజ్‌లో రాదనమాట. సో మీరు చాలా కాలేజెస్ అయితే ఉంటాయి కాబట్టి వాటిలో మంచివి అయితే వెతుక్కొని పెట్టాలి. సో నేను మీకోసం వెతికైతే ఆల్రెడీ పెట్టాను కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. అందుకే లిస్ట్‌లో ఉన్న కాలేజెస్ అయితే ఫస్ట్ పెట్టుకోమని చెప్తున్నాను. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ మనకి ఇవాళ గాని, రేపు కానీ రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి కాబట్టి, సో మీరు కాలేజ్ అనేది చూసుకోండి. చూసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే కరెక్ట్‌గా ఇచ్చుకోండి. సో ఓకేనా? సో ఈ రూల్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో, కామెంట్స్‌లో మళ్ళీ మెన్షన్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా పెడతాను. ఇంకా బీపీటీ మేనేజ్మెంట్ కోటా సీట్స్‌లో జాయిన్ అవుదాం అనుకున్న ఆళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి అయితే కాల్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను.